తెరీసియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. నమస్కారం. తెరీసియన్ స్పాట్లైట్ న్యూస్ కి స్వాగతం. ఈ వారం ముఖ్యాంశాలు: బజాజ్ ఫిన్సర్ కార్పొరేట్ శిక్షణ కార్యక్రమం, ఏజెంటిక్ ఏఐ పై కార్యశాల, రాజమండ్రిలోని క్రంచీ కప్స్ యూనిట్ మరియు విజ్ఞాన కేంద్రం సందర్శన, యువతలో ఆరోగ్య ప్రోత్సాహంపై అవగాహన కార్యక్రమం, ఆంగ్ల భాష మరియు కంప్యూటర్ శిక్షణలో 15 రోజుల బ్రిడ్జ్ కోర్స్. జూలై 28, 2026న కళాశాలలో బజాజ్ ఫిన్సర్ సహకారంతో సిపిబిఎఫ్ఐ బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 120 గంటల ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్ మరియు ఇన్సూరెన్స్ రంగాలలో ఉపాధి అవకాశాలకు విద్యార్థులను సిద్ధం చేయడమే లక్ష్యంగా రూపొందించబడింది. తొలి విడతలో బీబీఏ, బీకామ్, ఎంబీఏ తుది సంవత్సరాల విద్యార్థినులు పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీలారాణి పూదోట గారు సిఎస్ఆర్ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు యువతలో ఉద్యోగ అవకాశాలపై అవగాహన పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. మేనేజ్మెంట్ స్టడీస్ విభాగాధిపతి సమన్వయకర్త శ్రీమతి పి విజయలక్ష్మి బజాజ్ బృందం నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలు మరియు పరిశ్రమ జ్ఞానం పెంపొందుతాయని వివరించారు. వాల్చంద్ ప్లస్కు చెందిన సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీమతి రష్మి మన్సుకాని పాల్గొని విద్యార్థులకు పరిశ్రమలు, బ్యాంకింగ్ రంగంపై అవగాహన కల్పించారు. వాల్చంద్ ప్లస్ సంస్థ ఈ కార్యక్రమానికి శిక్షణ భాగస్వామిగా వ్యవహరిస్తుంది. కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగం C2 సిటెక్ సొల్యూషన్స్ సమన్వయంతో ఏజెంటిక్ ఏఐ పై కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీలారాణి పూదోట గారు మాట్లాడుతూ, ఏజెంటిక్ ఏఐ నేటి విద్యార్థులకు అత్యంత ఉపయోగకరమైందని, ఏఐ వ్యవస్థలు సమస్యలను ఎలా పరిష్కరిస్తాయో నేర్పిస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి వర్క్షాప్లు పాఠ్య పుస్తకాలకు అతీతంగా ప్రాయోగిక జ్ఞానాన్ని అందించి భవిష్యత్ సాంకేతిక రంగంలో విజయవంతమైన వృత్తి నైపుణ్యాల కోసం విద్యార్థులను సిద్ధం చేస్తాయని తెలిపారు. కళాశాలలో విద్యార్థులకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం ప్రోత్సహిస్తామని చెప్పారు. కార్యశాలలో C2 సిటెక్ సొల్యూషన్స్ కు చెందిన AIML డెవలపర్ శ్రీమతి జిగీషా ముఖ్య వక్తగా పాల్గొని కృత్రిమ మేధస్సు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, జనరేటివ్ ఏఐ ఏజెంట్స్ వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ప్రాయోగిక ఉదాహరణలతో ఏఐ వ్యవస్థలు పరిశ్రమల్లో తీసుకువస్తున్న మార్పులను వివరించారు. ప్రశ్నోత్తరాల సమావేశంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని AIML రంగాల్లో ఉన్న అవకాశాలపై సందేహాలు నివృత్తి చేసుకుని అవగాహన పెంపొందించుకున్నారు. 2026 జూలై 29న MSc క్లినికల్ న్యూట్రిషన్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థుల మరియు BSc హోమ్ సైన్స్ ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులు రాజమండ్రిలోని క్రంచీ కప్స్ యూనిట్ మరియు విజ్ఞాన కేంద్రం సైన్స్ మ్యూజియం సందర్శించారు. ఈ సందర్శనలో అధ్యాపకులు శ్రీమతి పిఎస్ భానుప్రసన్న, శ్రీమతి ఎం ప్రియాంక మరియు శ్రీమతి ఎన్ శిరీషలు పాల్గొన్నారు. క్రంచీ కప్స్ యూనిట్ వద్ద విద్యార్థులు తినదగిన కప్పుల తయారీ, పరిశుభ్రత, నాణ్యత నియంత్రణ, ప్యాకేజింగ్ మరియు ఆహార పరిశ్రమలలో వ్యాపార అవకాశాలపై ప్రాయోగిక జ్ఞానం పొందారు. అక్కడి పరస్పర చర్చల ద్వారా ఆహార సేవా రంగంలోని వాస్తవానుభవాలపై అవగాహన లభించింది. ఈ సందర్శన సమాచారపరంగా ఆసక్తికరంగా మరియు విజ్ఞానదాయకంగా నిలిచింది. ఇది విద్యార్థులకు ప్రాయోగిక అనుభవాన్ని అందించడంతో పాటు అనుభవాత్మక అభ్యాసాన్ని ప్రోత్సహించి తరగతి గది జ్ఞానం మరియు వాస్తవ ప్రపంచ అనుభవాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి సహాయపడింది. జూలై 31, 2026న కళాశాలలో జువాలజీ విభాగం ఆధ్వర్యంలో యువతలో ఆరోగ్య ప్రోత్సాహం అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. మన యువత ఆరోగ్యం దేశానికి బలమైన పునాది. అవగాహన మరియు బాధ్యతను పెంపొందించడం ద్వారా విద్యార్థులు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకొని సమాజానికి ఆదర్శంగా నిలవగలరు.
ఈ తరహా కార్యక్రమాల విద్యాభ్యాసం మరియు సామాజిక శ్రేయస్సు మధ్య బలమైన అనుబంధాన్ని ఏర్పరుస్తాయి అని ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీల రాణి పూదోట గారు తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరులోని ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ పార్థసారథి గారు హాజరై ప్రసంగించారు. ఆయన ఆరోగ్యం ప్రోత్సాహం అనేది కేవలం వ్యాధులను నివారించడం మాత్రమే కాకుండా సమతుల్య మరియు బాధ్యతాయుతమైన జీవన శైలిని అలవర్చుకోవడం అని వివరించారు. జూలై 31, 2026న కళాశాలలో జువాలజీ విభాగం ఆధ్వర్యంలో యువతలో ఆరోగ్య ప్రోత్సాహం అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. మన యువత ఆరోగ్యం దేశానికి బలమైన పునాది. అవగాహన మరియు బాధ్యతను పెంపొందించడం ద్వారా విద్యార్థులు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకొని సమాజానికి ఆదర్శంగా నిలవగలరు. ఈ తరహా కార్యక్రమాలు విద్యాభ్యాసం మరియు సామాజిక శ్రేయస్సు మధ్య బలమైన అనుబంధాన్ని ఏర్పరుస్తాయని ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీల రాణి పూదోట గారు తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరులోని ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ పార్థసారథి గారు హాజరై ప్రసంగించారు. ఆయన ఆరోగ్య ప్రోత్సాహం అనేది కేవలం వ్యాధులను నివారించడం మాత్రమే కాకుండా సమతుల్య మరియు బాధ్యతాయుతమైన జీవన శైలిని అలవర్చుకోవడం అని వివరించారు. యువత తమ ఆరోగ్యమే తమకు అత్యంత విలువైన సంపాదన అని గుర్తించాలి. అది వారిని విద్య, వృత్తి మరియు సమాజ సేవలో ఉత్సాహంగా ముందుకు నడిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యా సంస్థలో నిర్వహించే అవగాహన కార్యక్రమాలు మంచి అలవాట్లను పెంపొందించడం మరియు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని ఆయన వివరించారు. ఆరోగ్యకరమైన మనసులు, ఆరోగ్యకరమైన ప్రజలు, ఆరోగ్యకరమైన సమాజం అనే నినాదంతో ఈ కార్యక్రమం ముగిసింది. 2026 ఆగస్టు 1న ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ సైన్స్ విభాగాలు IQSE సహకారంతో ప్రథమ సంవత్సరం విద్యార్థుల కోసం గేట్వే టు ఇంగ్లీష్ బిల్డింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కంప్యూటర్ స్కిల్స్ అనే 15 రోజుల బ్రిడ్జ్ కోర్సును ప్రారంభించాయి. ఇంగ్లీష్ విభాగాధిపతి డాక్టర్ డి ఫాతిమా రాణి కోర్సు లక్ష్యాలను వివరించి ఇది విద్యార్థుల ఆంగ్ల సంభాషణ నైపుణ్యాలు మరియు కంప్యూటర్ పరిజ్ఞాన అభివృద్ధి చేసి ఉన్నత విద్యకు పునాది వేస్తుందని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీల రాణి పూదోట కార్యక్రమాన్ని ప్రారంభించి హ్యాండ్ బుక్ ను ఆవిష్కరించారు. ఆమె విద్యార్థులకు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి విద్య, ఉద్యోగ రంగాలలో రాణించాలని సూచించారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ ఎం సుశీల బ్రేక్ బ్యారియర్స్ బిల్డ్ బ్రిడ్జెస్ నినాదాన్ని ఆచరణలో పెట్టాలని సూచించారు. ఈ కోర్సు ద్వారా విద్యార్థులు భాషా నైపుణ్యాలు మరియు డిజిటల్ సామర్థ్యాలను పెంపొందించుకుంటున్నారు. కళాశాల తాజా సంఘటనలు, స్ఫూర్తిదాయక విశేషాలు మరియు తెరిసిన్ కుటుంబం సాధించిన విజయాల సమాహారాన్ని మీ ముందుంచాము. వచ్చే శుక్రవారం కళాశాలలోని మరిన్ని ముఖ్య ఘట్టాలు, కార్యక్రమాలు మరియు చిరస్మరణీయ క్షణాలతో మళ్ళీ కలుద్దాం. నేను మీ బి లతిక, BSc హెల్త్ కేర్ మేనేజ్మెంట్ తృతీయ సంవత్సర విద్యార్థిని. నేను మీ పి హన్సిక, BSc మ్యాథమెటిక్స్ మేజర్ తృతీయ సంవత్సర విద్యార్థిని. తదుపరి వార్తలకై వేచి ఉండండి. నమస్కారం. Slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make it. టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు.